కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కార్యక్రమంలో పాల ఉత్పత్తి, పశుపోషణ మౌలిక అంశాల గురించి కరీంనగర్ జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ ఏ శిరీష గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ 73 నుండి 87% మరియు మధ్యాహ్నం 52 నుండి 54% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 6 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింగా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. పాడిపైన ఆధారపడి ఉన్న అన్ని రకాల రైతులకు కొన్ని ముఖ్య విషయాలపైన అవగాహన తప్పనిసరి. పాల దిగుబడికి, పోషణకు, పెంపకానికి సంబంధించిన అంశాలు ఒకదానిని ఒకటి ప్రభావితం చేస్తాయి. అలాంటి ముఖ్యమైన మౌలిక అంశాల గురించి కరీంనగర్ జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి డాక్టర్ ఏ శిరీష గారు అందించే వివరాలు తెలుసుకుందాం.
నమస్కారము. దూడకు జున్ను పాలు సమృద్ధిగా త్రాగించాలి. జున్ను పాలలో తేలికగా జీర్ణమగు మాంసకృత్తులు, విటమిన్ ఏ హెచ్చు పాలలో ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ జున్ను పాలు దూడలకు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తి కలిగించి అది త్వరగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే దూడకు జున్ను పాలు ఈనిన పావుగంట లేదా అరగంట లోపల అందివ్వాలి. ఈ సమయములోనే జున్ను పాలలోని రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీ శరీరంలో పూర్తిగా వినియోగపడతాయి. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది. దూడలకు ఆహారము. పాలు. దూడకు తన శరీర బరువులో 10వ వంతు పాలు అవసరము. దూడ శరీరము 20 కిలోల కంటే దానికి రోజుకు 2 లీటర్లు పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి 3 మాసాల వయసు వరకు సరాసరి రోజుకు 2 నుండి 3 లీటర్ల పాలు త్రాగించవలసిన అవసరము లేకుండా గడ్డి, దానా మీద పోషించవచ్చు. ఈ 3 మాసాలలో సుమారు 240 లీటర్ల పాలు దూడకు కావాల్సి వస్తుంది. 3వ నెల నుండి దానాతో పాటు పచ్చిగడ్డి తినడం అలవాటు చేయాలి. దానాను దూడ వయసును బట్టి తగిన మోతాదులో వాడాలి. లవణ మిశ్రమ ఇటుకలను దూడలు నాకుటకు అందుబాటులో ఉంచి దూడలు మట్టి తినకుండా నివారించాలి. పాడి పశువుల పోషణ వివరములు. పాడి పశువుల నిర్వహణకయ్యే ఖర్చులో 60 నుండి 70% వరకు వాటి మేత కొరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పశువులకిచ్చే మేపులో పోషక విలువలు తగ్గకుండా మేత ఖర్చులు తగ్గించినట్లయితే పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. రైతులు పశువుల మేపులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి పశువులకు అన్ని పోషక పదార్థములు గల ఆహారము అందించాలి. పశువుకిచ్చే మేపు దానికి సంతృప్తిని కలిగించి రుచికరంగా జీర్ణయోగ్యమైనదిగా ఉండాలి. పాడి పశువుల మేపులో పాలలో వాసనలు కలుగజేసే పదార్థములు ఉండకూడదు. ముఖ్యంగా పాడి పశువులకిచ్చే మేపులో పశు పోషణకు పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థములు తగు పాలలో ఉండాలి. మేపు పదార్థములు. పశువులకిచ్చే మేపు పదార్థములను గడ్డి, దానాలుగా విభజించవచ్చును. గడ్డి పదార్థములు పశువుకు కడుపు నింపి సంతృప్తినివ్వడమే కాకుండా దాని శరీర నిర్వహణకు కావలసిన పోషక పదార్థములు అందిస్తాయి. గడ్డి పదార్థములను పశువు యొక్క శరీర బరువు బట్టి ఇవ్వాల్సి వస్తుంది. దానా ద్వారా లభించే పోషక పదార్థములను పశువు ఎక్కువగా ఉత్పత్తి కొరకు వినియోగించుకుంటుంది. సమీకృత దానా తయారీ. మొదటిగా దానా పదార్థములు. దానా పదార్థములు తిరిగి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మాంసకృత్తులు గల పదార్థములు: వేరుశనగ పిండి, నువ్వుల పిండి, చేపల పొడి, యూరియా. శక్తినిచ్చే పదార్థములు: మొక్కజొన్న, సజ్జలు, నూకలు, జొన్నలు మొదలగునవి. రెండోది గడ్డి పదార్థములు కూడా 2 భాగాలుగా విభజించవచ్చును. ఎండుమేతలు: వరిగడ్డి, చొప్ప, ఇతర ఎండుమేతలు. బి. పచ్చి మేతలు: కాయాజాతి, ధాన్యపు జాతి, పచ్చిక బీళ్ళు మొదలగునవి. మూడోది ఖనిజ లవణాల మిశ్రమము: కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో మరియు రాగి, కోబాల్ట్, మెగ్నీషియం, క్లోరిన్ వంటి ఖనిజాలు తక్కువ మోతాదులో ఉండే మిశ్రమము. అవసరాన్ని బట్టి మేపును 2గా విభజించవచ్చు. మొదటిది నిర్వాహక మేపు. పశువులు తమ జీవన ప్రక్రియను నిర్వహించుకునేందుకు అవసరమైన మేపును నిర్వాహక మేపు అంటారు. ఇది పశువులకు వాటి శరీర బరువు ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలను ఎండుగడ్డి మేపు ద్వారా తీర్చవచ్చును. రెండోది ఉత్పత్తి మేత. పశువు యొక్క ప్రత్యేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చే మేత ఇది.
చూడి పశువులకు పాల ఉత్పత్తికి, దూడలు పెరగడానికి, పనిచేసే పశువులలో కండరాల పెరుగుదలకు మరియు పనిచేయుటకు అవసరమయ్యే మేత ఉత్పత్తి మేత. దాన మిశ్రమము. పశువులకిచ్చే దాన మిశ్రమమును మనకు అందుబాటులో ఉన్న పదార్థములు తగిన పాలలో కలిపి తయారు చేసుకోవచ్చును. దానాలో 100-70 పాలకు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన పదార్థములు, అందులో 16 పాలకు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు ఉండాలి. మేత మోతాదు నిర్ణయించడంలో సాధారణ సూత్రాలు. మేపు పదార్థాలలో ఉన్న పోషక విలువలను బట్టి పశువుకు కావలసిన పోషక పదార్థాలను దృష్టిలో ఉంచుకొని పశువుకు మేత ఎంత ఇవ్వాలన్నది శాస్త్రీయంగా లెక్క కట్టడం జరుగుతుంది. అయితే మామూలుగా గ్రామాలలో రైతులకు ఇది సాధ్యము కాకపోవచ్చు. వారు పశువులకు మామూలుగా వాడుకలో ఉన్న ఈ సూత్రాలను పాటించి మేపు మోతాదు లెక్క కట్టుకోవచ్చు. మొదటిగా పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1 నుండి 1.5 కిలోల ఎండుమేత, 3 నుండి 5 కిలోల పచ్చి మేత తింటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎండుగడ్డి, పచ్చిగడ్డి కలిపి మేపితే రోజుకు కనీసం 25 కిలోల పచ్చి మేత, 7 నుండి 8 కిలోల ఎండుమేత మేపాలి. రెండోది, పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తే రోజుకు 5 నుండి 6 లీటర్ల పాలిచ్చే పాడి పశువులకు కాయ జాతి, ధాన్యపు జాతి పచ్చి మేతలు కలిపి మేపితే ఎలాంటి దాన ఖర్చు లేకుండా పోషించవచ్చును. మూడోది, 4 లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4 నుండి 5 కిలోల ఎండుగడ్డి, 1 నుండి 1.5 కిలోల దానా మిశ్రమము సరిపోతుంది. నాలుగోది, దానా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులో ఇవ్వాలి. వృధా చేయకూడదు. ఆవు ఇచ్చు పాలలో 5 లీటర్ల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. అదేవిధంగా గేదెలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. ఐదోది, పశువుకు కావలసిన దానాను 2 సమాన భాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే అరగంట ముందు అందివ్వాలి. ఈ విధంగా పశువు అవసరాన్ని బట్టి మేపు ఇవ్వాలి. ఖనిజ లవణాల మిశ్రమము వాడకం వల్ల లాభాలు: ఆరోగ్యకరమైన పెరుగుదల, పునరుత్పత్తి కొరకు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, రాగి, కోబాల్ట్, మెగ్నీషియం, క్లోరిన్ వంటి ఖనిజాలు చాలా అవసరము. పశువుకు కావలసిన మోతాదులో దానాలో వాడడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిది, దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. రెండోది, పశువులలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. మూడోది, పెయ్యిలు, పడ్డలు సకాలంలో ఎదకు వస్తాయి. నాలుగోది, ఎదకు రాకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఐదోది, పాల దిగుబడి పెరుగుతుంది. ఆరోది, చూడి పశువులలో మెయ్యి వంటి సమస్యలు ఉండవు. ఏడోది, పశువులు ఈనిన తర్వాత మాయ మేయకపోవడం, పాలజ్వరం వంటి సమస్యలు రావు. ఎనిమిదోది, పశువులకు బట్టలు, మట్టి, కాగితాలు తినడం, మూత్రం త్రాగడం వంటి దురలవాట్లు రాకుండా ఉంటాయి. తొమ్మిదోది, పశువుల చర్మము మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. లవణ మిశ్రమం పశువులకు ప్రతిరోజు మోతాదులో వాడాలి. దూడలకు రోజుకు 5 నుండి 20 గ్రాములు, పడ్డలకు, పెయ్యలకు రోజుకు 20 నుండి 30 గ్రాములు, పాడి పశువులకు రోజుకు 50 నుండి 60 గ్రాములు. పశుదానాకు ప్రత్యామ్నాయంగా అజొల్లా. అధిక పాలు ఇచ్చే పాడి పశువులకు దానా ఉపయోగం తప్పనిసరి. దానాలో ఉపయోగించే ముడి సరుకులలో ప్రోటీన్లు అందించే
వేరుశనగ చెక్క లేదా పత్తి చెక్క 35 పాలు వినియోగించడం జరుగుతుంది. వీటి ఖరీదు ఎక్కువ కాబట్టి రైతుకు ఆర్థిక భారం కలుగుతుంది. దీనిని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా 25% ప్రోటీన్లను కలిగిన అజొల్లా పెంపకం చేపట్టి దానాలో కలిపి పశువులకు మేపడం వల్ల రైతుకు లాభం కలుగుతుంది. అజొల్లా ఉత్పత్తి చేయడం ఎలా? రోజు 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.25 × 1.5 మీటర్ల సైజులో 3 తొట్లు తయారు చేసుకొని 10 సెంటీమీటర్ల ఎత్తులో ఇటుకలు నిలబెట్టి ప్లాస్టిక్ షీట్ వేసి షీట్ చివరలు ఇటుకలపై అంచుల వరకు వచ్చినట్లు చూడాలి. 30 నుండి 35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి ఆ మెత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధముగా ఉండేలా పరచాలి. 1 చదరపు కిలోమీటరుకు మెత్తని మట్టి 10 కిలోలు కావాలి. 2 నుండి 5 రోజులు నిల్వ ఉంచిన పశువుల పేడను 15 నుండి 20 లీటర్ల నీటిలో కలిపి దీనికి 40 గ్రాముల మినరల్ మిక్చర్ను కలిపి తొట్టిలోని మట్టి మీద పోయాలి. 7 నుండి 10 సెంటీమీటర్ల నీటి లెవెల్ ఉండేలా చూడాలి. దీని కొరకు మరింత నీటిని కలపాలి. తరువాత బెడ్లోని మట్టిని నీటిని కలియ తిప్పి అజొల్లా కల్చర్ వేసి పెంచుకోవాలి. వేసిన ఆ తర్వాత మొదటి 10 రోజుల నుండి అజొల్లా ప్రతిరోజు పొందవచ్చును. ఫస్ట్ అజొల్లా ఆకుపచ్చ ఫర్న్ జాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ ఉంటుంది. రెండోది ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25 నుండి 35% మాంసకృత్తులు, 10 నుండి 15% మినరల్స్ మరియు కెరోటిన్, B12 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మూడోది దీనిలో తక్కువ లిగ్నిన్ ఉండడంతో పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. నాలుగోది రోజు 1.5 నుండి 2 కిలోల అజొల్లాను పాడి పశువులకు మేపినచో పాల దిగుబడిలో 15 నుండి 20% వృద్ధి గమనించవచ్చును. దానాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చును. అజొల్లా వాడకం వల్ల పాల నాణ్యత పెరుగుటయే గాక పశువుల ఆరోగ్యము వృద్ధి చెందుతుంది. ఐదోది అజొల్లాను దానాగా వాడుట ద్వారా దానా ఖర్చులో 20 నుండి 25% తగ్గుటయే గాక వెన్న శాతము మరియు SNF పెరుగుట వలన ప్రతి లీటర్ పాలకు 1.5 అధిక ఆదాయము పొందవచ్చును. ఆరోది గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్ళు, కోళ్ళు కూడా అజొల్లా మేతగా ఉపయోగపడుతుంది. ఏడోది తాజా అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దానాలో కలిపి వాడవచ్చును. అజొల్లాను పశువులకు డైరెక్టుగా కూడా తినిపించవచ్చు. తద్వారా పశుదాన వాడకం సగానికి సగం తగ్గించుకోవచ్చు. ఇంతవరకు మీరు పాల ఉత్పత్తి, పశుపోషణ మౌలిక అంశాల గురించి కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ ఏ శిరీష గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసిరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా మొలసీన మొగ్గలతో ముచ్చేట్టులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పోసెను, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా.
అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు మర్రి చెట్టుకు గుగులాడే ఊడాల్ని పట్టుకొని ఉయ్యాలలుగుదాము పండుగ పూలు తెంపి పల్లేరు ముళ్ళతోటి ఆకుల్ని మడిచిగట్టి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊటా బావి గడ పాలు పొంగిద్దమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు పారేటి వాగులోన గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్రపిల్ల ఎరువు చేసి చెల్లపిల్ల పడ్డదంటే అదిమి పట్టి సంచిలేసి ఆవరి మడుగులోన ఆఖరి గాలమేస్తే పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందామురో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసీన మొగ్గలతో ముచ్చెట్లులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు చెట్టు కొమ్మల్లో దాగినట్టు అల్లా నెరేడి పళ్ళు ముల్లా పొద్దలో ఉన్న చిట్టి నెరెల్లి పళ్ళు పట్టుకుంటెరాలు పండిన పరికి పండ్లు చెట్టుకు బూగులాడే సీతాపలుక పండ్లు ఉసిరికాయలు దంపి ఊరించుకుంటా తింటూ పల్లెల్లో అమ్ముదామురో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు తూరుపు సూర్యుడు పడమాటింటికొచ్చి ఉండాలన్ని తల దిండుగా చేసుకొని నీలి నింగిలతోటి చుక్కలాకు కబురు చేసి వెన్నెల మాకు తోడు రాత్రంతా ఉండమని వేకువ జామున లేసి కోడి పుంజులను కూతా పెట్టమన్నడో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలకు ముచ్చట్లులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో కార్యక్రమంలో ఇప్పుడు కనకాంబరం పూల సాగు గురించి కొన్ని వివరాలు వింటారు.
సాంప్రదాయికంగా సాగవుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైంది. కనకాంబరం నిగారింపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పూల సాగు పెరుగుతోంది. ఈ పంట సాగు విధానం గురించి ఈరోజు కొన్ని వివరాలు తెలుసుకుందాం. కనకాంబరంలో వివిధ రంగుల్లో పూచే రకాలున్నాయి. నారింజ రంగుతో పాటు గులాబీ, ఎరుపు, నీలం, పసుపు రంగుల్లో పూసే రకాలున్నాయి. కనకాంబరం సాగుకు ఆరెంజ్, ఢిల్లీ ల్యూటియా, ఎల్లో, సెబకాలిన్ రెడ్ రకాలు అనువైనవి. చల్లని వాతావరణాన్ని, మంచును తట్టుకోగల కనకాంబరం సహజంగా ఉష్ణప్రాంతపు మొక్క. 30 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. చల్లని వాతావరణం ఉండే సమయంలో బాగా పూస్తుంది. కనకాంబరాన్ని అన్ని రకాల నేలల్లో పెంచే అవకాశం ఉంది. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్యన ఉండి మురుగు నీరు ఇంకే నేలలైతే ఈ పంటకు చాలా శ్రేష్టమైనవి. క్షార భూములు, చౌడు భూముల్లో కనకాంబరం సరిగా పెరగదు. నులిపురుగులు ఉన్న నేలల్లో ఈ పంటను సాగు చేయడానికి వీల్లేదు. ఈ పంట ప్రవర్ధనాన్ని 2 రకాలుగా చేయవచ్చు: విత్తనము, కాండపు మొక్కలు. కనకాంబరం విత్తనాలు చిన్న కంకుల్లో తయారవుతాయి. పూత తరువాత 55 నుండి 60 రోజుల్లో విత్తనం తయారవుతుంది. విత్తనాలను కిలోకు 5 గ్రాములు క్యాప్టాన్ మందుతో శుద్ధి చేసి 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. విత్తిన నారుమళ్లలో పెంచినటువంటి నారు 4-5 జతల ఆకులు ఏర్పడిన తర్వాత నాటుకోవడానికి సిద్ధమవుతాయి. ఎకరానికి సుమారు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇక శాఖీయోత్పత్తి ద్వారా కూడా ఈ మొక్కలను ప్రవర్ధనం చేయవచ్చు. కాండపు మొక్కలను మిస్ట్ చాంబర్లలో నాటినట్లయితే వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ మొక్కలను భూమిలో నాటుకోవచ్చు. ఇక విత్తనాన్ని మే, జూన్ నెలల్లో విత్తి ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటడానికి 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు, కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను బోదెకు ఒక పక్క 30 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 15 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేసి దున్నాలి. 20 కిలోల నత్రజని ఎరువును 2 దఫాలుగా మొక్కలు నాటిన 3 నెలలకు, అలాగే 8 నుండి 9 నెలల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంట నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనకాంబరం నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. అయినప్పటికీ వాణిజ్య సరళిలో సాగు చేస్తే అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటి యాజమాన్యం చేయవచ్చు. ఇక మొక్కలు పెరిగే సమయంలో చేతి పారలతో కలుపు తీయాల్సి ఉంటుంది. పాక్షికంగా నీడను కలిగించినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. మొక్కలు నాటిన 2-3 నెలల్లో పుష్పించడం ప్రారంభించి సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి 2 రోజులు పడుతుంది. ఈ పూలను రోజు విడిచి రోజు ఉదయం వేళల్లో కోయాలి. పూగుచ్చం పొడవును బట్టి పూలన్నీ విచ్చుకోవడానికి 15 నుండి 25 రోజులు పడుతుంది. ఈ పూలు చాలా తేలిగ్గా ఉండి కిలోకు 15,000 పూల వరకు తూగుతాయి. ఈ పంటలో ఎండు తెగులు చాలా ముఖ్యమైంది. ఎండు తెగులు ఆశించిన మొక్క ఆకుల అంచులు పసుపు రంగుకు మారతాయి. వేర్లు, మొక్క కాండం మొదలు కుళ్లటం వల్ల మొక్క ఆకస్మికంగా చనిపోతూ ఉంటుంది. కాండాన్ని చీల్చి చూసినట్లయితే లోపల గోధుమ రంగుకు మారి ఉంటుంది. దీని నివారణకు పరిశుభ్రమైనటువంటి సాగు పద్ధతులను పాటించాలి. భూమిలో వేపపిండి, ఫ్యూరడాన్ గుళికలు వేయాలి. భూమిని మొక్క మొదళ్ల చుట్టూ లీటరు నీటికి 2 గ్రాములు బినోమిల్ లేదా 3 గ్రాములు మ్యాంకోజెబ్ ద్రావణంలో తడపాలి. నారు మొక్కలను 2 గ్రాములు బినోమిల్ లేదా 1 గ్రాము కార్బండిజం మందు ద్రావణంలో ముంచి నాటుకోవాలి. ఇలా కనకాంబరం సాగులో మెళకువలను పాటించినట్లయితే గనక రైతు సోదరులు చక్కటి దిగుబడులను సాధించవచ్చు. ఇంతవరకు మీరు కనకాంబరం పూల సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.